మాణిక్యం విద్య రోహిణి మాటల ద్వారా నిజం తెలుసుకొని ప్రభావతికి నిజం చెప్పేసిన శృతి మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రాబోయే కథలో ట్విస్ట్ అయితే అద్దరిపోతుంది. రోహిణి గురించి శృతి అయితే అందరి ముందు నిజాన్ని బయటపెట్టబోతుంది. మరి ఇదంతా ఎలా జరగబోతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి అయితే కోపంగా పక్కకి వస్తుంది. అప్పుడే ఇక శృతి వెనకాలే మీనా వచ్చి ఏంటి శృతి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇంకెలా ఉండాలి మీనా, అసలు అత్తయ్య ఎందుకు నీ విషయంలో అలా ప్రవర్తిస్తారు, నీ గురించి ఎందుకు అంత చులకనగా మాట్లాడతారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వంటే కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావు, అలాగే రోహిణి కూడా కోటీశ్వరాలే. మరి అత్తయ్యకి డబ్బున్న వాళ్లే తప్ప నాలాంటి వాళ్ళు ఎందుకు కనిపిస్తారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అత్తయ్య నన్ను అనడం ఇదేమీ కొత్త కాదు కదా, ప్రతిసారి ఏదోటి అంటూనే ఉన్నారు, నాకు మామూలే అయిపోయింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని లేదు మీనా, ఇంట్లో అంటే పర్వాలేదు, కానీ అందరి ముందు కూడా దానికి పొగరెక్కువ, బాగా సంపాదిస్తున్నానని అంతా కూడా పొగరెక్కువ అంటూ ఎలా మాట్లాడుతుందో చూడు అని అంటూ ఉంటుంది. శృతి అవేమీ పట్టించుకోకు, కానీ శృతి నీ హెల్ప్ నాకు కావాలి ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది. ఏంటి మీనా అది, ఇందాక పురుషోత్తం పద్మావతి దుబాయ్ నుంచి వచ్చారని కామాక్షి పిన్ని చెప్పింది నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే ఆ గుర్తుంది, వాళ్ళేంటి అలా ఉన్నారు, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ లేరు, ఇంకా కామాక్షి ఆంటీయే ఫ్యాషన్గా రెడీ అయ్యారు, ట్రెడిషనల్గా నగలన్నీ వేసుకొని చాలా బాగున్నారు, వాళ్ళేంటో సింపుల్గా ఏదో పని చేయడానికి వచ్చిన పని వాళ్ళ ఉన్నారు, వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు అనడం చెప్పడం ఏంటో కామాక్షి ఆంటీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా రంగా అయితే వస్తాడు. అమ్మ మీనా, శృతి మీరు ఇంకా టిఫిన్ చేశారా లేదా, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది కదా, ముందు టిఫిన్ చేసేయండి అమ్మా అని అడుగుతూ ఉంటాడు రంగా. అవును మా బాబాయ్, మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను, ఏమీ అనుకోకండి అని మీనా అయితే అంటుంది. చెప్పమ్మా, నేనేమీ అనుకోను అని రంగా అనడంతో ఏం లేదు బాబాయ్, అదే పద్మ అలాగే ఆ పురుషోత్తం మీకు ఎప్పటి నుంచి తెలుసు వాళ్ళు అని అడుగుతూ ఉంటే వాళ్ళు నాకేం తెలుసమ్మా, అసలు వాళ్ళకి మాకు సంబంధమే లేదు, మళ్ళీ నేను వాళ్ళెవరో నాకు తెలీదు, వాళ్ళకి మనకి సంబంధం లేదన్నాననుకో అప్పుడు మీ కామాక్షి పిన్నుందే నా మీద పెళ్లిలోనే ఎగిరేస్తుంది, ఎగిరి తిడుతూ ఉంటుంది, అలాంటిది ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే అనుకొని నేను కూడా సరిపెట్టుకున్నాను, దాన్ని అందాన్ని నగల్ని పొగిడితే చాలు ఇక అందరినీ కూడా నమ్మేస్తుంది, అదో పిచ్చి మాలోకం అని అంటూ ఉంటాడు రంగా. ఇక రంగా అలా అన్న తర్వాత సరే బాబాయ్ మీరు వెళ్ళి పని చూసుకోండి అని చెప్తూ ఉంటుంది మీనా. చూసావా శృతి, అసలు వాళ్ళెవరూ కూడా రంగా బాబాయ్కి తెలీదు, కానీ కామాక్షి పిన్ని ఏమంటుందా అని వాళ్ళు తెలుసంటూ కవర్ చేశారు, వాళ్ళ మీద మనం కన్ను వేసి ఉంచాలి, ఎందుకంటే వాళ్ళు కామాక్షి ఆంటీ వెనకాలే వెళ్తున్నారు, అలాగే పెళ్లి కూతురు రూమ్లో మేము ఒంటరిగా మేము ఉంటాము, మీరు వెళ్ళి భోజనం చేసి రండి అని కూడా అన్నారు, ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు, మళ్ళీ సుందరికి ఏదైనా ప్రమాదం ఉంటుందేమో, మనం అక్కడికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే మీనా నువ్వేమీ కంగారు పడుకో, నేను అదే అనుకున్నాను, మనం వెళ్దాం పదా అక్కడికని ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి అప్పుడే ఇక సుందరికి ఎలాగైనా సరే సుందరిని కాళ్ళు చేతులు నోరు నొక్కేసి నగలు కొట్టేయాలని వాళ్ళు ప్లాన్ అయితే వేసుకుంటారు ఆ భార్యాభర్తలు ఇద్దరు. అప్పుడే ఇక మీనా అలాగే శృతి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా శృతి మీనాని చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతూ అదేంటమ్మా అప్పుడే భోజనం చేసి వచ్చేసారా అని అడుగుతూ ఉంటుంది. అయ్యో మేము అప్పుడే భోజనం చేసి రాలేదు, మేము తర్వాత చేస్తాము, మాకు ఆకలి వేయడం లేదు, మా చెల్లి తను డైట్లో ఉంది కదా అని అంటూ ఉంటుంది మీనా. మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అని మీనా చెప్పడంతో మాకు వేరే పనేం లేదమ్మా, ఇక్కడే ఉంటాము అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడే ఇక శృతి వాళ్ళిద్దరి ఫోటోల్ని వాళ్ళకి తెలియకుండా తీస్తుంది. అలా తీసిన తర్వాత అప్పుడే శృతి అయితే ఇలా అంటుంది, అవును మొన్న మా బాబాయ్ సిఐ ఉన్నారు కదా,
ఆయన నాకు ఒక మాట చెప్పారు మీనా, నీకు ఎవరైనా అనుమానాస్పదలో కనిపిస్తే వెంటనే ఫోన్ చేయమని పోలీస్ స్టేషన్కి చెప్పారు. నాకు అలాగ అనుమానాస్పదంలో ఎవ్వరూ కూడా కనిపించలేదు, అందరూ నార్మల్గానే ఉన్నారు అని అంటూ ఉంటుంది శృతి. అయ్యో శృతి, నువ్వు ఏ కాలంలో ఉన్నావో? అందరూ ఒకేలాగా కంటికి కనిపిస్తారు అంతే, కానీ అందరూ మంచివాళ్ళు అని మనం సర్టిఫికేట్ ఇవ్వలేము. మంచివాళ్ళు అనుకునే వాళ్ళే ఎక్కువగా ద్రోహం చేస్తారు, అలాగే నమ్మక ద్రోహాలు చేస్తారు. మనం ఎక్కువగా ఎవరినైతే నమ్మవో ఒక్కొక్కసారి వాళ్ళ వల్లే మనకి ఎంతో మెరుగుడవుతుంది అని చెప్తూ ఉంటాయి. అప్పుడే అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అవును, నీ కోసం ఎవరో కానిస్టేబుల్ వస్తా అన్నారు, వచ్చారా అని అడుగుతూ ఉంటే ఇంకా రాలేదు మీనా, వస్తారు అని చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడే పద్మమ్మ, పురుషోత్తం పోలీసుల మాట అనేసరికి ఇక వణికిపోతూ ఉంటారు. అలా వణికిపోతున్న వాళ్ళిద్దరినీ కూడా మీనా అయితే గమనించి, సరే శృతి రా వెళ్దాం, భోజనం దగ్గర ఖాళీ అయిందేమో అని అంటూ ఉంటుంది మీనా. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక ప్రభావతి, రోహిణి అయితే గదిలోకి వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళొచ్చారు. ఇప్పుడు మనం నగలు ఎలా కొట్టేస్తామో, అసలు ఈ నగల్ని చూస్తుంటే నా చెయ్యి ఆగడం లేదు అని ఆ భార్య అయితే అంటుంది పద్మ. ఇక అలా అనడంతో అతని, ఇప్పుడు మనం ముందు ఆచి చూసి ముందుకు అడుగు వేయాలి, దొరికామంటే అంతే, శ్రీకృష్ణ జన్మాష్టమికి వెళ్ళిపోతాము అని చెప్తూ ఉంటాడు అతను. తర్వాత మీనా శృతి తీసిన ఫోటోల్ని తీసి ఫలానా నెంబర్కి పంపించమని అడుగుతుంది. నేను బాబాయ్ మీనాని అని ఒక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా మీనా, నువ్వా, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, మీకు 2 ఫోటోలు పెట్టాను బాబాయ్, ఆ ఫోటోలో వ్యక్తుల్ని ఎక్కడో చూశాను కానీ సరిగ్గా నాకు గుర్తుండడం లేదు, వాళ్ళెవరో కొంచెం గుర్తుపెట్టి చెప్పగలరా, మీకు తెలిస్తే అని అడుగుతూ ఉంటుంది మీనా. ఎందుకు చెప్పలేనమ్మా, చెప్తాను అని అతను వెంటనే ఫోటోలైతే చూస్తాడు. చూసి షాక్ అయిపోతూ, వీళ్ళు గజ దొంగలమ్మ, పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మొత్తం మంది ఇచ్చి వాళ్ళ దగ్గర నగలు కొట్టేసి ఏమీ తెలియనట్టు పారిపోతున్నారు, చట్టానికి కూడా చిక్కడం లేదు, వీళ్ళని అస్సలు కూడా వదలకండి అని అంటూ ఉంటాడు అతను. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు మీనా, శృతి ఇద్దరు కూడా. ఇంతలో కామాక్షి వెనకాలే తిరుగుతూ కామాక్షిని ఒక గదిలోకి వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే కామాక్షి, ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు, నేను వెంటనే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కామాక్షి. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది, నువ్వు ఎక్కడికి వెళ్తావని కత్తి పట్టుకొని కామాక్షిని ఒంటి మీద నగలివ్వమని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే కామాక్షి, అదేంటి మీరు నా బంధువులు అన్నారు, ఇప్పుడు కత్తి పట్టుకొని నన్ను బెదిరిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. నిన్ను బెదిరించడం కాదు, మేము ఏదైనా చేయగలము అని అంటూ ఉంటారు వాళ్ళు. మీకేం కావాలి అని కామాక్షి అనడంతో, నీ ఒంటి మీద నగలన్నీ ఇచ్చేయి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక కామాక్షి తన ప్రాణాల కోసం ఒంటి మీద నగలన్నీ కూడా తీసేస్తుంది. అలా తీసేసిన తర్వాత వాళ్ళు ఒక బ్యాగ్లో ఆ నగలు పెట్టుకొని పారిపోతూ ఉంటారు. అది గమనించిన శృతి, మీనా వాళ్ళు వెనకాలే పరిగెత్తుతారు. ఆ బ్యాగ్లో ఏముంది, మీరు వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ మీ చేతిలో కనిపించలేదే అని వాళ్ళని నిలదీస్తూ ఉంటే, అవన్నీ నీకెందుకు అని అడుగుతూ ఉంటారు. అయినా నీ గురించి మీ అత్తగారు ఎంత గొప్పగా చెప్పిందో, నీకు చాలా పొగరు అని అన్నీ కూడా చెప్పింది కదా అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే మీనా ఆవిడ్ని చంప పగలగొడుతుంది. ఇంతలో అతను కత్తి పట్టుకొని చూపిస్తాడు శృతికి. మమ్మల్ని వదలకపోతే మీ పని అంతే, మీ సంగతి అంతే, తేలుస్తాము అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది కత్తిని చూసి. ఇక మీనా అయితే, ఏంట్రా చంపుతావా అని ఎదురు తిరుగుతుంది. అప్పుడే మీనా చేతికి వాళ్ళు గాయపరుస్తారు కూడా. ఇంతలో ఇక అందరినీ కూడా శృతి పిలిచేయడంతో అందరూ కూడా బయటికి వస్తారు. అలాగే కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ కూడా వస్తారు. వచ్చి ఇక వాళ్ళకి దగ్గర నగలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అప్పుడే మీనా, ఈ నగలు కామాక్షి అత్త పిన్ని నగలు అని కామాక్షి దగ్గరికి వెళ్తారు. అప్పుడే కామాక్షి గదిలో పడిపోయి ఉంటుంది. ఇక నీళ్లు చల్లి కామాక్షిని లేపుతారు. అయ్యో, నా నగల్ని దొంగలు దోచుకెళ్ళిపోయారే అంటూ ఆర్తనాదాలు పెడుతూ ఉంటుంది కామాక్షి. నేను అందుకేనే నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అసలు నిన్ను
ఈ నగలన్నీ వేసుకొనొద్దే అని వాళ్ళెవరినో తీసుకొచ్చి మన చుట్టాలు అని నమ్మించావు. చూసావా, ఈరోజు మీనా లేకపోతే నువ్వేమైపోయేదానివో. నీ నగలు కూడా పోయాయి. మీనా తన ప్రాణాలకి తెగించి మరీ చూడు, తన చేతికి గాయం వేసుకొని ఇప్పుడు తను ఇలా చేసింది, నిన్ను కాపాడింది అని అంటూ ఉంటాడు. నిజంగా నీలాంటి అమ్మాయి ఇంటికొకళ్ళుంటే చాలా ధైర్యంగా ఉంటుందమ్మా అని అంటూ ఉంటాడు రంగా. అలాగా ఇక ఆ తర్వాత అక్కడ వరకు అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడే ఇక రంగా చూడండి, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది రండి అని ఇక అందరినీ కూడా తీసుకువెళ్తాడు. అందరూ కూడా పెళ్లి మండపం దగ్గర కూర్చొని ఉంటే ఇంకా వంటల సెక్షన్ దగ్గరే మాణిక్యం అయితే ఉంటాడు. ఇంతలో అక్కడికి విద్య కంగారు పడుతూ వస్తుంది. అలా విద్య కంగారు పడడం రావడం చూసి ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి, ఇదేంటే ఇక్కడికి వచ్చావు, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదు, నేను ఒక విషయం చెప్పాలి నీకు అర్జెంటుగా అని అంటూ ఉంటుంది విద్య. ఏంటి ఆ విషయం అని అనగానే, ఏం లేదు, ఆ విషయం ఏంటంటే నీకు ఒక నిమిషం ఒకసారి పక్కకి రా అని అంటూ ఉంటుంది విద్య తడబడుతూ. అప్పుడే రోహిణి పక్కకి అయితే వెళ్తుంది. ఏం జరిగింది, ఎందుకు పక్కకు రమ్మన్నావు, ఎందుకు నువ్వు అలాగా కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటే, ఒసే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి సావేంటి అని అడుగుతూ ఉంటుంది విద్య. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అలా తిడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, మాణిక్యం కూడా ఇదే పెళ్లి పందిర్లో ఉన్నాడు అని అనగానే, మాణిక్యం ఇక్కడ ఉన్నాడా, అసలు మాణిక్యం ఇక్కడ ఉండడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అని రోహిణి కంగారు పడిపోతుంది. ఎందుకంటే మాణిక్యం కూడా తన మేనలుడు పెళ్ళి సుందరికి కాబోయే భర్తే మాణిక్యం మేనలుడు అని నిజాన్ని బయట పెట్టేసరికి ఇప్పుడు మాణిక్యం ఎక్కడున్నాడో పద వెతుకుదామని ఇద్దరు కూడా మాణిక్యాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడే మాణిక్యం కనపడేసరికి మాణిక్యాన్ని ఒక గదిలో తీసుకువెళ్తారు. మాణిక్యం, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, ఇది మా మేనలుడు పెళ్ళి, నేను మీకు పిలిచింది కూడా ఈ పెళ్ళికే అని అంటూ ఉంటే, ఈ పెళ్ళి మా బంధువులది కూడా, మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఫోను సిగ్నల్ రావడం లేదని లోపల నుంచి బయటికి వస్తుంది శృతి. ఇక సిగ్నల్ వస్తుందని ఒక కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి మాణిక్యం, రోహిణి, విద్య ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మాణిక్యం అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం రోహిణి పాప, నేనేమో ఇక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదు, నా మేనల్లుడు పెళ్ళి, ఒకవేళ నేను వెళ్ళిపోతే మా అక్క, మా బావ, మా మేనల్లుడు ముగ్గురు కూడా నన్ను తప్పుగా అనుకుంటారు అని అంటూ ఉంటాడు మాణిక్యం. కానీ ఇప్పుడు నువ్వు తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మాణిక్యం, నువ్వు ఎవరికంటన్నా పడ్డావంటే ఖచ్చితంగా నువ్వు నా మేనమావవి కాదని, నీ చేత నేను నాటకం ఆడించానని, నువ్వు మలేషియాలో ఉండవని, ఇక్కడే ఉంటావని అందరికీ తెలిసిపోతుంది, నేను కోటీశ్వరాలు కాదన్న విషయం కూడా తెలిసిపోతుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు పుణ్యం ఉంటుంది, నీ కాళ్ళు పట్టుకుంటాను అని రోహిణి అంటుంది. ఇక రోహిణి అలా అనేసరికి అప్పుడే ఇక వెంటనే అంటూ ఉంటాడు మాణిక్యం, అది కాదమ్మా, నా మేనల్లుడి పెళ్ళి నేను చూడాలనుకుంటున్నాను, నేను ఎలా వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా రోహిణి మాణిక్యం కాళ్ళు పట్టుకోవడం అంతా శృతి వీడియో అయితే తీస్తుంది. వీడియో తీసి ఇన్ని రోజులు కోటీశ్వరాలు అని అందరినీ నమ్మించి ఎంత మోసం చేశావు, నిన్ను అడ్డం పెట్టుకొని అత్తయ్య పాపం మీనాని ఎన్నిసార్లు చిత్రవద చేసిందో, ఎన్ని మాటలందో, రోహిణి కోటీశ్వరాలు, తనకి కాఫీ పెట్టుకోవడం రాదు, టీ పెట్టుకోవడం రాదు అని మీనాకి నువ్వు ఎన్ని పనులు అప్పజింపేదానివో అత్తయ్య వంక పెట్టుకొని, ఇప్పుడు చెప్తాను నీ సంగతి, మొత్తం అత్తయ్యకి ఉన్న డబ్బు జబ్బు మొత్తం వదిలిపోతుంది అని అనుకుంటూ శృతి అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి అప్పుడే శృతి, పాపం మీ పెద్ద కోడలు గొప్పని అందరి ముందు చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు కదా అని అంటూ ఉంటే, నా పెద్ద కోడలే కాదు, నా రెండో కోడలు కూడా అని నీ గురించి కూడా చెప్తున్నాను కదమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ముందు మీ పెద్ద కోడలి అసలు నిజ స్వరూపం తెలుసుకోండి, ఇక్కడికి వాళ్ళ మావయ్య
మలేషియా మావయ్య వచ్చాడు మీకు తెలుసా అని అంటూ ఉంటే, అవునా, మలేషియా మావయ్య రావడం ఏంటి, ఆయనకి ఈ పెళ్ళికి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే, ఏంటి సంబంధమా, చూడండి మీరే అంటూ చూపిస్తుంది వీడియోని. ఆ వీడియోలో మాణిక్యం కాళ్ళు రోహిణి పట్టుకొని, నేను కోటీశ్వరాల్ని కాదని తెలిస్తే మా అత్తయ్య నన్ను బ్రతకనివ్వదు, మా అత్తయ్య నన్ను చంపేస్తుంది అని అంటూ రోహిణి చెప్పడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, తను ఇంతకి తెగించిందా, ఇంతకి తెగించి ఇప్పుడు ఇంత నాటకం ఆడుతుందా అని అంటూ ఉంటే, ఏంటి ఏంటంటే నోరు మెదపడం లేదు, మీనాని ఎన్నెన్ని మాటలు అన్నారు, మీనా పూలు అమ్ముకునేదని అదని ఇదని ఎన్ని అన్నారు, ఆ పూలు అమ్ముకునేది నిజాయితీగా అబద్ధం చెప్పకుండా తన కష్టార్జితం మీద నమ్మకం ఉంచుకొని పైకి ఎదుగుతుంది. కానీ మీ పార్లర్ కోడలు మిమ్మల్ని మోసం చేసి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మోసం చేసి కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా తను కోటీశ్వరాలు అనే నిజాన్ని దాచిపెట్టింది. మరి ఇప్పుడేమంటారు, ఇప్పుడు రోహిణి కోటీశ్వరాలు కాదు, కేవలం తనది నటన మాత్రమే అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ రోహిణిని పిలుస్తుంది. రోహిణి చంప పగలగొట్టి, ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు అని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, అది మిమ్మల్ని మోసం చేయాలని కాదత్తయ్య, నేను మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అందుకని అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి చంప పగలగొట్టి, పెళ్లి మండపం కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేకపోతే నిన్ను ఎప్పుడో చంపేసేదాన్ని అని అంటూ ఉంటుంది ప్రభావతి. నిజం తెలుసుకున్న మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు రోహిణి, ఎందుకు మోసం చేసావు, నిన్ను ఆ రోజే అడిగాను కదా, నా దగ్గర ఏ రహస్యాలు దాచిపెడతలేదు కదా అని, కానీ నువ్వు దాచిపెట్టావు, దాచిపెట్టి ఈరోజు నాకు నమ్మక ద్రోహం చేశావు అని అంటూ ఉంటాడు. నువ్వు ఇదే దాచిపెట్టావా, లేకపోతే నీ జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నాయా, నిన్ను అడ్డం పెట్టుకొని నువ్వు కోటీశ్వరాలువే అనుకొని మీనాని నోటికొచ్చినట్లు తిట్టాను కదే అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ మీనా కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నా తన కష్టాన్ని ఎప్పుడూ కూడా గుర్తించలేదు. అమ్మా, భోజనం చేసావని నోరారా మీనాని ఎప్పుడూ కూడా నేను అడగలేదు. చాలని వంటతో తను లాస్ట్లో అందరికన్నా తినేది. అంత గొప్ప కోడలు ఈ కాలంలో ఎవరు దొరుకుతారు, నేను నా కోడల్ని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది మీనా గురించి. అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. నన్ను క్షమించు మీనా, ఈ దుర్మార్గురాలు మాటలు విని డబ్బే ప్రపంచం అనుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని మీనాకి క్షమాపణ చెప్తుంది. అప్పుడే ఇక మీనా, అత్తయ్య మీరెందుకు బాధపడుతున్నారు, మిమ్మల్ని మోసం చేసి మీ కెరీర్ మిమ్మల్ని మోసం చేసి మీ కలల్ని అడ్డం పెట్టుకొని తన ఇంట్లోకి అడుగు పెట్టింది. బాధపడితే తను బాధపడాలి, మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పుకుంటూ వస్తుంది. అప్పుడే ఇంకా శృతి కూడా చెప్తుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక అంటూ ఉంటాడు సత్యం ప్రభావతిని, చూసావా, నువ్వు చేసిన పాపాలే నీ కొడుకుకి శాపాలుగా మారాయి, అందుకని ఇలాగ నీ కోడలు నిన్ను మోసం చేసింది, ఇప్పుడేమంటావు, మీనా గొప్పదా, ఇది ఇలాగ దొంగ నాటకాలు ఆడి ఈ కోడలు గొప్పదా అని అడుగుతూ ఉంటాడు. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చెయ్యాలంటారు. ఎప్పుడైతే తను కోటీశ్వరాల్ని, మా నాన్నకి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో కంపెనీలు ఉన్నాయో లెక్కలేదు అని నీ ముందు చెప్పేసరికి ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎటువంటివైనా కట్టుదిట్టం ఉన్నవాళ్ళు ఏమీ కూడా నువ్వు కనీసం ఆలోచించకుండా ఇలా చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు. ఏదో చేసావు కదా, మనోజ్ జీవితం నిలబడుతుందలా అనుకున్నాను, కానీ రెండో పెళ్లిదానికి కోటీశ్వర్లంటూ మోసం చేసేదాన్ని ఇచ్చి పెళ్లి చేసావా, నీ కొడుకు జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేశావు కదా అని సత్యమైతే ప్రభావతికి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది, చూడండి, అది మాత్రం ఇక ఇంట్లోకి రావడానికి వీల్లేదు,
నమ్మక ద్రోహం చేసిన దాన్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలిన ఎవ్వరూ కూడా తనని కరికిరించరు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలా శృతి ద్వారా మాణిక్యం అందరి ముందు నిజం చెప్పబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.